ఈయన మాటలు మీ కృపా సింహాసనం నుంచి బయలువేళ చేయండి. దుష్టుడు కనపడకుండా చేస్తున్న ప్రతి క్రియను యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం నా తండ్రి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ జీవము కలిగిన మాటలు మేము విని నా తండ్రి మా ఆత్మలో పురికొల్పబడి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీకు నేను కృప చూపి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని కోరుతూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే స్తుతించటము ఎంతో మంచిదంట. స్తుతించటం ద్వారా మన స్థితులు మారిపోతాయి అని దేవుని లేఖనాలు చెప్తూ ఉంటాయి. క్రైస్తవము భూమి మీదకి వచ్చేటప్పటికీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అనుభవానికి చాలా ప్రత్యేకతలు వచ్చాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలము ఆరాధన సంబరాల కాలం అంట. అంటే ఆనందముతో ఉప్పొంగి ప్రభువును ఆరాధించేటటువంటి కాలంలో మనం ఉన్నాం. ప్రభుని మనం ఆ విధంగా ఆరాధించాల్సిన వారం అంటున్నామనేది దేవుని యొక్క లేఖనాలు మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఇక్కడ ఈ యొక్క ఆరాధించటం అంటే ఇది చాలా ఉత్కృష్టమైన పని. దీనిని నికృష్టంగా చేయకూడదు. అంటే భక్తి శ్రద్ధలతో ప్రభువును ఆరాధించే పని ఈ నిర్లక్ష్య స్వభావంతో మనం చేయకూడదు అని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తుంటాయి. మరి అలాగ చేస్తే ఏమవుతుంది అనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దాము. నిర్గమకాండం, లేవీకాండము 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. లేవీకాండము 10వ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసిరి. యెహోవా తనకు ఆజ్ఞాపింపని ఏరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసాను. చాలు, యెహోవా సన్నిధిలో వాళ్ళు మృతి పొందారనే మాట చూస్తున్నాం. ఎందుకు? ఎవరు చేయాలి ధూపము అంటే ప్రధాన యాజకుడు ధూపం వేయాలి. అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను పట్టుకొని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చారు. దేవుని ఆరాధించడానికి వచ్చిన వారి మీద దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే ఆరాధించేవారు ఉత్కృష్టమైన అంటే భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధించాలి. వారు ఇష్టం వచ్చినట్లుగా ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధిలో కుదరని పని అయి ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవుని సముఖమునకు ధూపం వేసే పని ఎవరు చేయాలి అంటే ప్రధాన యాజకుడు చేయాలి. ప్రధాన యాజకుడు చేయాలంటే మరి ఇక్కడ ఎవరు? వాళ్ళ నాయన అహరోను ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఈ ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఇప్పుడు వీళ్ళు ఆ సన్నిధికి, దేవుని సన్నిధికి వీళ్ళు వెళ్ళవచ్చునా అంటే పోకూడదు. అంటే వీరు రాంగ్ పీపుల్ అన్నమాట. రాంగ్ పీపుల్ అనే మాట, సరైన వ్యక్తులు కారు. దేవుని సన్నిధిలో ఆ యొక్క ధూపం వేసేదానికి వీళ్ళు సరైన వ్యక్తులు కాదు గనక దేవుని కోపం వారి మీదకి వచ్చి ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ధూపం వేసే ఇంకా రెండవది ఏంటంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు ధూపం వేస్తారు అంటే ఆ యొక్క ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుడు చేసే పనిది. వీరిద్దరూ ఇప్పుడు వచ్చేసారు కదా, ఇప్పుడు ఏమన్నా ప్రాయశ్చిత్త పండుగ ఏమన్నా ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు.
అలాంటిది కాదు. అంటే రాంగ్ టైం, రాంగ్ పీపుల్ రాంగ్ టైంలో వీళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉంటున్నారు. అది మూడోది మనం చూస్తే రాంగ్ టైంలో వచ్చి ఉంటున్నారు. తర్వాత దేవుని సన్నిధికి తీసుకువెళ్ళే వస్తువు అది రక్త ప్రోక్షణ జరిగి ఉండాలంట. ఆ దినాల్లో రక్త ప్రోక్షణ కిందకి జరిగించేదిగా ఉండాలి. అయితే ఇప్పుడు వీరు తీసుకొని పోతున్న ఆ ధూపర్తి ప్రధాన యాజకుడు రక్తంతో చిలకరించాడా? ఆ పని ఆయన చేయలేదు. అంటే రాంగ్ ఇన్స్ట్రుమెంట్తో వచ్చారనమాట. రాంగ్ పీపుల్ అంటే రాంగ్ టైం, రాంగ్ ఇన్స్ట్రుమెంట్. తర్వాత వారు ధూపర్తిలో వేసుకున్న అగ్ని రక్తముతో తడిపిన నిప్పులు దానిలో పోయాలి. ఆ యొక్క పాత నిబంధన కాలంలో రక్తము తడిపిన నిప్పులు దానిలో పోసుకొని అగ్ని వేసుకొని రావాలి. అయితే వీళ్ళు అలాంటి పని చేస్తారా? అది వాళ్ళు తీసుకెళ్ళిన ధూపర్తి మీద ఆ యొక్క నిప్పుల మీద అగ్ని రక్తం పోయబడిందా అంటే అది పోయబడలేదు. రక్తంతో తడిసిన నిప్పులు దానిలో పోయలేదు. వీళ్ళు అన్యాగ్నిని వేసుకొని వచ్చారు. ఫేగన్ ఫైర్ అంటే వీరు అన్యాగ్ని తీసుకొచ్చారు. రాంగ్ ఫైర్తో వచ్చారనమాట. రాంగ్ పీపుల్ అండ్ రాంగ్ టైం, రాంగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ రాంగ్ ఫైర్తో వచ్చి ఉంటున్నారు. రాంగ్ టైంలో వచ్చి ఉంటున్నారు. ఇలాగా వీళ్ళు తీసుకొచ్చిన అన్నీ కూడా రాంగ్గా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. అయితే వీళ్ళకి ఎవరు అధికారం ఇవ్వాలంటే ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి దేవుని వాక్యమైన అధికారం ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ తండ్రి అయినా అహరోనైనా అధికారం ఇవ్వాలి. మీరు వెళ్ళండి, ఆ ధూపార్తులను వెలిగించండి అని. లేకపోతే వారు నడిపిస్తున్న నాయకుడు మోషే గారైనా అధికారం ఇవ్వాలి, మీరు వెళ్ళండి అని. అయితే వీళ్ళకి ఎవరు కూడా అధికారం ఇవ్వలేదు. వీళ్ళు ఎవరు కూడా వీళ్ళకి అధికారం ఇవ్వలేదు. కానీ అధికారం ఇచ్చారంటే వీరు వచ్చారంటే వీళ్ళకి ఎవరు కూడా అధికారం ఇవ్వలేదు. కానీ ఇంకా చెప్పాలంటే వారు రాంగ్ అథారిటీతో వచ్చారనమాట. రాంగ్ అథారిటీతో వచ్చారు. ఇన్ని లోపాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కనుక ఆరాధించడానికి వచ్చారు. కానీ వీళ్ళు సరైన రీతిలో ప్రభుని ఆరాధించలేదు. అందుకనే దేవుడు తన దగ్గరున్న అగ్ని చేత దహించి వేయడం జరిగిందనేది మనం చూస్తాం. ఇశ్రాయేలు ఆరంభ దినాలు కదా. ఎందుకు ఇలాగ జరిగింది అంటే తరువాత తరాలు దీన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తారని. అందుకు చేశాడు దేవుడు ఆ పని. దేవుని సన్నిధిలోకి వెళ్ళే ముందు వాళ్ళు సరైన రీతిలో వెళ్ళలేదు, సరైన ఇన్స్ట్రుమెంట్ తోటి వెళ్ళలేదు, సరైన టైంలో వెళ్ళలేదు, అన్నీ రాంగ్ చేశారు. అందుకని దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రలు అయిపోయారు. వారి ఆరాధన సరైనది కాదు. ఆరాధించడానికే వెళ్ళారు దేవుని మందిరానికి, అయినా వారి ఆరాధన సరైనది కాదు కనుక శిక్ష అనుభవించవలసి వచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనము కూడా ఎలా పడితే అలా మేము కూడా ఆరాధించాము అని ఒక భావతృప్తిలోనికి పోవటం, ఎమోషనల్లోకి వెళ్ళిపోవటం ఎంత మాత్రమో సమంజసము కాదనేది గుర్తుంచుకోవాలి. ఆరాధన ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆరాధన అనే పాట ఆరాధనలే ఆరాధన అయిపోదు అంటుంటారు. ఈ ఆరాధన విషయంలో మీకు 4 విషయాలు తెలియజేస్తున్నాను. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మొదటిది ఏంటంటే దేవుని వ్యక్తిత్వము విరిగి మనం ప్రభువుని ఆరాధించాలి. మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసి మనం ఆరాధించాలి. పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం తెలిసి ఆయన సుగుణాలు తెలియాలి అనేది మనం చూస్తాం. రెండోదిగా దేవుని యొక్క సుగుణాలు తెలిసి ఆరాధించాలి. బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సుగుణాలు తెలియాలి. తెలియకుండా మనము ఆరాధించలేం. మూడోది దేవుని కార్యాలు తెలియాలి. యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని కార్యాలు తెలిస్తే మనము ఆయన ఆరాధించగలం. దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు,
ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు? వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళని పోషించి యొర్దాను నది దాటించి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు కదా. ఆయన కార్యాలయ్యి ఈ దినాన నిన్ను నన్ను కూడా ఐగుప్తు అంటే పాపపు లోకములో నుంచి మనం ప్రత్యేకించి ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు. అందుకు మనం ఆరాధించాలి కదా. ఇక్కడ మూడో విషయం ఏంటంటే దేవుని కార్యాలు తెలియాలి. యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని కార్యాలు తెలిస్తే మనము ఆరాధించగలుగుతాం. నాలుగో విషయం ఏదంటే ఆరాధికులకి దేవుని ప్రణాళిక తెలియాలి. నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తెలుసుకొని నువ్వు ప్రభువుని ఆరాధిస్తే మంచి ఆరాధికుడు అవుతావు అనేది గుర్తుంచుకోవాలి. ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ ఏమైందో మన పట్ల, మన జీవితం పట్ల ఆయన ఏమో ప్రణాళికతో ఉన్నాడో దాన్ని తెలుసుకొని మనం ప్రభుని ఆరాధించాల్సిన వారం వింటున్నాం అనేది మనం చూస్తాం. ఈయన ఈ ఏమీ కూడా తెలియకుండా మనము ఆరాధించే ఆరాధన ఎలాగుంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఆరాధిస్తుంటారు, అలాగా మనం ఆరాధించకూడదు. దేవుని వ్యక్తిత్వము తెలియాలి, దేవుని సుగుణాలు తెలియాలి, దేవుని కార్యాలు తెలియాలి, దేవుని ప్రణాళిక తెలియాలి. ఇవన్నీ కూడా తెలియటానికి దేవుడు మనకి 66 పుస్తకాల గ్రంథం ఇచ్చాడు కదా. 66 పుస్తకాలతో ఉన్నటువంటి గ్రంథాన్నే మనకిచ్చాడు. దానిలో నుంచి మనం అన్నీ తెలుసుకొని ప్రభువును మనం ఆరాధించాల్సిన వారం వింటున్నాం అనేది చూస్తున్నాం. వర్షిప్, దేవుని ఆరాధించటం. ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షతలు లేని ఆరాధన అంట, ఏమీ తెలియకుండా చేసే ఆరాధన అంట, అది విగ్రహారాధనతో సమానం. అంటే దేవుని గురించి ఏమీ తెలియదు, ఆయన ప్రత్యక్షలు అంటే ఏమీ తెలియదు, ఆయన ప్రణాళిక అంటే ఏమీ తెలియదు, ఏమీ తెలియకుండా మేము కూడా అందరితో పాటు ఆరాధించామంటే అది విగ్రహారాధనతో సమానమైంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఆయన సుగుణాలు మనం తెలుసుకొని, ఆయన కార్యాలు, ఆయన ప్రణాళికలు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసిపెట్టున్నాయి. అవి అర్థం చేసుకొని మన అనుభవంలోనికి తెచ్చుకున్న వాటిని ఆనందిస్తూ ప్రభుని ఆరాధించాలి. ఆ మాటలతో మనం ఆనందిస్తూ పరవశమై ప్రభుని ఆరాధించడమే ఆయన హృదయము మన హృదయము కలిసి అప్పుడు ఎంత ఆరాధనో కదా. అలాగా మనం ప్రభుని ఆరాధించాలి. అర్థం చేసుకున్నామా, అనుభవంలోకి తెచ్చుకున్న ఆనందిస్తూ ఆరాధించాలన్నది ఆయన ఆకాంక్ష ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆరాధిస్తే దేవునికి ఒరిగేది ఏంటిది, తరిగేది ఏంటిది? మనం ఆరాధించకపోతే అంటే, ఆరాధించకపోతే దేవునికి తరిగేది ఒరిగేది ఏముండదు. కానీ దేవుణ్ణి ఆరాధించడం వల్ల జరిగేది మట్టికి ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో ఆరాధించిన దూతలకు నాయకుడిగా ఉన్నాడు కదా. ఎవడు తెలుసా మీకు? దూతలందరి మీద నాయకుడిగా ఉన్నాడు. ఒకప్పుడు వాడే ప్రధాన దూతగా ఆరాధన నడిపించేవాడు. లూసిఫర్ ఒకప్పుడు ప్రభువు సన్నిధిలో ఆరాధన చేసేవాడు అన్నమాట. ఆడు ఆరాధికుడు, మంచి ఆరాధికుడు. దేవుని సింహాసనం కావాలని కోరుకుంటున్న తర్వాత దేవుడు ఆ చోట్లోనికి వెళ్ళి వాడిని ఏం చేశాడు? కింద పడదోసేసాడు. ఇప్పుడు వాడు అనుకుంటున్నాడు, ఆరాధించబడటానికి అనుకుంటుంది ఏంటంటే, అక్కడ నుండి నన్ను తోసేసాడు కదా, నా ఎంత బాగా ఆరాధించేవాళ్ళు ప్రభుకి ఇంకెక్కడున్నారు? నేను బాగా ఆరాధిస్తాను కదా, ఇప్పుడు నన్ను అయితే పడదోసేసాడు, ఇప్పుడు లేదు, ఇక నాలాగా దేవునికి ఆరాధించేవాళ్ళు ఎవరున్నారు అని సాతానుడు అనుకుంటున్నాడంట. ఎవరు దొరుకుతారని. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను చాలా బాగా ఆరాధించావు, నేను అందుకు తప్పుపట్టలేదు, కానీ
నీవు నా సముఖము నుండి త్రోయబడావు, కిందకు పడదోయబడిపోయావు. తర్వాత నన్ను ఎవరు ఆరాధిస్తారు? నా ఎంత బాగా అనుకుంటున్నావు కదా, నీకంటే బాగా ఆరాధించే ఒక గుంపును నేను భూమి మీద సిద్ధపరుచుకున్నాను. ఎవరు? సంఘమే. ఆ సంఘమే నన్ను ఆరాధించే ఒక గుంపుని నేను ఏర్పరచుకున్నాను. వాళ్ళు ఎలాగ ఆరాధిస్తారో చూడంటాడు. అక్కడ సాతానుడు కంటే మనం బాగా ఆరాధించగలగాలి. అంటే సాతానుడు ఆరాధిస్తే ఏమని ఆరాధిస్తాడు? నీవు పరిశుద్ధుడు అని ఆరాధిస్తాడు. కానీ మనం ఆరాధిస్తే ఏం చెప్పగలము? ఎన్నో దేవుడు మనకిచ్చాడు కదా ఆరాధించడానికి. నువ్వు కృప కలిగిన దేవుడువు, నాకు కృప చూపించావు. నువ్వు ఎంత శక్తిమంతుడమైన దేవుడు, నీ కార్యాలు నేను చూడగలిగాను, నాకు చూపించావు. నువ్వు ఎంత జ్ఞానవంతుడువో నీ కార్యాలు నాలో చేశావు. నువ్వు ఎంత సర్వము వ్యాపించిన వాడమో నాకు తోడుగా ఉన్నావు. ఎంత జాలి గలవాడమో నా మీద జాలి చూయించావు. నీవు ఎంత వాత్సల్యము గలవాడమో నా మీద నీ వాత్సల్యతను చూయించావు. నీవు ఎంత ప్రేమ కలిగిన వాడమో నీ ప్రేమ నా మీద చూయించావు. ఇన్ని విషయాలు మనకి ఆరాధన చేయడానికి ఉన్నాయి. సాతానుడు ఒకటే మాట, దేవుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తాడు. కానీ మనకైతే దేవుడిని ఆరాధించడానికి ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియజేసి ఉంటున్నాడు. లూసిఫర్ అయితే వాడికి ఇన్ని అనుభవాలు లేవు. మనకి దేవుడు ఈ అనుభవాలన్నీ కూడా ఇచ్చాడు. కనుక మనము ఆరాధించకపోతే దేవునికి తరిగేది లేదు కానీ పెరిగేది లేదు. కానీ ఒకటైతే జరుగుతుంది. ఏంటిదంటే, నాకంటే బాగా ఆరాధించలేరు అనుకున్నాడు అని. ఎవడు? వాడు సాతానుడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. దేవుని బిడ్డల ఆరాధన చూసి సాతానుడు సిగ్గుపడతాడు. దేవుడు మురిసిపోతాడంట. అబ్బా, నా బిడ్డలు ఎంత నన్ను ఆరాధిస్తున్నారో, నన్ను ఎంత ఘనపరుస్తున్నారో అని దేవుడు మురిసిపోతాడంట. దేవుడు మహిమపరచబడతాడు. సాతానుడేమో సిగ్గుపడతాడు, ఆయన సంబోరపడతాడంట మన దేవుడు. దాని ద్వారా అంటే మనం చేసే ఆరాధన, బ్రదర్ మనకేమన్నా ప్రయోజనం లేదా ఈ ఆరాధన గుండా అంటే మనకు కూడా ఒక ప్రయోజనం ఉంది. చెప్తాను వినండి. AW20 అనే దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడంట. దేవుని బిడ్డలు ఆరాధన చేసేవారికి దేవుడు తన ప్రత్యక్షతలు ఇస్తాడంట. ఆ ప్రత్యక్షతల ద్వారా అర్థం చేసుకుని మనము ఆరాధిస్తూ ఉంటే ఆరాధించిన దాన్ని బట్టి ఆయన స్వారూప్యంలోకి మార్చబడతామంట. ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రత్యక్షతను అర్థం చేసుకుని నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావో ఆయన స్వారూప్యంలోకి మార్చబడే గొప్ప అనుభవం దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మనం ఆయన స్వారూప్యములకు మార్చబడే కొలది అంట మరలా ప్రత్యక్షతలు ఇస్తాడంట. అప్పుడు ప్రత్యక్షతలను బట్టి ఆరాధిస్తుంటే దాన్ని బట్టి ఆయన పోలికలోనికి మార్చబడతాం. ఆయన పోలికలోకి మార్చబడతాం. ఇది రిలేషన్ వర్షిప్. ప్రత్యక్షతలు ఆరాధన క్రీస్తు స్వారూప్యం. ప్రత్యక్షతలు ఆరాధన క్రీస్తు స్వారూప్యము ఈ యొక్క స్ట్రైక్లో, ఈ చక్రంలో తిరుగుతూ ఉండాలి. దేవుణ్ణి మనము అనునిత్యము ఆరాధించే వారంగా ఉండాలి. క్రైస్తవం అంటే దైవ ప్రత్యక్షతలు గలవారు అంటే. కీర్తనల గ్రంథంలో చూడండి, 115వ కీర్తన 8వ వచనంలో, కీర్తనల గ్రంథము 115 8వ వచనం, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే అయ్యున్నారు అంటాడు. ఎవరు? విగ్రహాలను చేసేవారు, వాటిని పూజించేవారు కూడా ఎలాంటి వారంట? వాటి వంటి వారే. అంటే ఆ విగ్రహాలు ఏమిటి? విగ్రహాలంటే లోహంతో చేయబడతాయి, లేకపోతే రాగి, బంగారమో, ఇత్తడో, వెండో, కర్రో, రాయో దానితో చేయబడతాయి. ఇవన్నీ కూడా ఎలాగుంటాయి అంటే కఠినంగా ఉంటాయి.
వాటిని ఆరాధించేవారు కూడా కఠినంగానే ఉంటారు. వారికి ప్రేమ తెలియదు, వారికి మానవత్వము తెలియదు, వారికి జాలి తెలియదు, కనికరము తెలియదు. సాటి మనిషిని గాయపరుస్తూ ఉంటారన్నమాట. నువ్వు ఏ మాట మాట్లాడితే ఆ వ్యక్తి గాయపడతాడో అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికుండగానే మాటలతో గాయపరుస్తూ మనసులను చంపుతుంటారనమాట. వారు విగ్రహారాధికులు. ఎందుకు అంటే వారి విగ్రహారాధికులు గనుక, విగ్రహాలు ఆరాధించేవారు వాటి వంటి వారే గనుక, విగ్రహమాలు కఠినంగా ఉంటాయి గనుక వారు కూడా కఠినంగానే ఉంటారు. ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నా నీవు ప్రేమను నేర్చుకోవాలి కదా. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ప్రేమను నేర్చుకోవాలి. కనికరము గల దేవుని ఆరాధించుతున్న మనము కనికరము గలవారంగా ఉండాలి. మనము దేన్ని ఆరాధిస్తున్నామో దానికిలాగా మారిపోవాలి అన్నమాట. దానికిలాగా మనం మారిపోవాలి. యేసు ప్రభు వెతుకులాట ఏంటిది? యేసు ప్రభు దేని గురించి వెతుకులాడుతున్నాడు అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నశించిన పోయిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని మాట చూస్తున్నాడు. అంటే ఆయన నశించిపోతున్న మనుషుల్ని వెదికి రక్షించాలనే ప్రభు యొక్క వెతుకులాట. నిజమే, మనం అందరం కూడా ఒకప్పుడు నశించిపోవచ్చున్న వారమే, నీవు నేను మనం అందరం కూడా. అయితే ప్రభు వెతుకులాటలో మనం ఆయనకు దొరికాం. ప్రభు వెతుకులాటలో మనం ఆయనకు దొరికాము, రక్షింపబడ్డాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు తండ్రి కూడా వెతుకుతున్నాడంట. ఎవరిని వెతుకుతున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది కదా. వారు యథార్థముగా ఆరాధించువారు సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఎతుకులాట ఏంటంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలు కావాలి అని తండ్రి వెతుకుతున్నాడు. కుమారుని వెతుకులాట్లో మనము దొరికాము, తండ్రి ఎతుకులాట్లో మనము దొరికామా? ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం సరైన రీతిలో ఆరాధిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. యేసయ్య వెతుకులాట్లో దొరికాము, రక్షణ పొందాము. మరి దేవుని వెతుకులాట్లో దొరికామా? అసలు ఆరాధించే పని ఏమిటో అర్థమవుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. నీ ఆరాధన స్థుతులు నీ స్థితిని మారుస్తాయి కదా. నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నావో, ప్రభుని స్తుతిస్తున్నావో, నీ స్థితిని మార్చి ఆయన స్వారూప్యంలోకి మార్చబడే అనుభవంలోకి నేను తీసుకెళ్తాయి అనేది చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాం. కరెంటు ఫుల్గా రావడానికి ట్రాన్స్ఫార్మే కారణం కదా. అలాగే నువ్వు ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తున్నావో ఆయన స్వారూప్యంలో మార్చబడటమే కాదు, నువ్వు ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోతే నీ గుండా అనేక మంది వెలిగించబడతారు కదా. ట్రాన్స్ఫార్మర్ కూడా అనేక కనెక్షన్లు తీసుకొని ఆ ఇళ్లలో దీపాలు ఎలాగే వెలిగించుకుంటున్నారో, నీవు అలాంటి ట్రాన్స్ఫార్మర్ అయితే నీలో నుంచి వచ్చే పవరు, ఆ యొక్క ఆ దేవుని శక్తి, అది అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తుందంట. అలాంటి ఆరాధన మనము కలిగి ఉండాలి అనేది చూస్తున్నాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ఆరాధన మన స్థితినే మారుస్తుంది. కాబట్టి ఈ ఆరాధన ఏదో తెలియక ఏది పడితే అది అనేసాము, ఆరాధించామని భావతృప్తిలోనికి వెళ్ళకూడదు. ఆరాధించడం అనేది మన జీవిత శైలి కావాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మన అనునిత్యములో మన జీవిత శైలి కావాలి. ప్రభుని మనం ఆరాధించాలి. క్రైస్తవ ఆరాధనలో 3 రకాల వాద్యాలని దేవుడు అనుమతించాడంట. ఏంటిది ఈ 3 రకాల వాద్యాలంటే, ఒకటి గాలి వాయిద్యం. ఇదేందయ్యా గాలి వాయిద్యం అంటారా? గాలి వాయిద్యం అంటే హార్మోనియం కావచ్చు, కీబోర్డు కావచ్చు, అవి గాలితో మోగుతాయి అన్నమాట. గాలి వాయిద్యం. రెండోది ఇక్కడ మనం చూస్తే గాలి వాయిద్యం అంటే ఇక్కడ మనము
ఈ కీబోర్డు చూడొచ్చు, హార్మోనియం చూడొచ్చు. ఈ గాలి వాద్యం నుంచి వచ్చిన ఆ శబ్దాలు ఆత్మలో ఉల్లాసం కలిగిస్తాయంట. ఎప్పుడైతే ఆ శబ్దాలు విని మన ఆత్మలో ఉల్లాసము కలిగి ప్రభుని మనం ఆరాధించాలి. దానికి దేవుడు అనుమతించాడు. రెండోది మనం చూసినట్టయితే ఆరాధనలో అప్పుడు ఆత్మ వల్ల మనము రెండో విషయం చూద్దాము. రెండోది ఏం అనుమతించాడంటే తీగ వాద్యాలను అనుమతించాడు. తీగ వాద్యాలు అంటే ఏంటిది అంటే గిటార్ కావచ్చు, లేకపోతే వీణ కావచ్చు. ఇవన్నీ కూడా స్ట్రింగ్ వాయిద్యాలు. ఎవడైనా ఈ తీగ వాయిద్యాలు వింటే మనసులో ఉల్లాసం వస్తుంది, మానసిక ఉల్లాసం ఇస్తుంది. దాని ద్వారా మానసిక ఉల్లాసము పొంది ప్రభుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. అందుకు దేవుడు దాన్ని అనుమతించాడు. మూడవ వాద్యము తోలు వాయిద్యం. తోలు వాయిద్యం అంటే డవలకు కావచ్చు, తబలా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా తోలుతో, చర్మంతో చేయబడినటువంటి వాయిద్యాలు. ఈ వాయిద్యంలో ఈ వాద్యం వాయిస్తుంటే శరీరంలో కొంత ఉద్రేకం వస్తుంది అన్నమాట. తోలు వాద్యములకున్న అది ఆ మాత్రమైన శక్తి అన్నమాట. అటువంటిది దాని మీద దెబ్బ పడుతుంటే మనకి కొంచెము ఉద్రేకంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ చూస్తే బాడీలో వైబ్రేషన్ వస్తుంటుంది అన్నమాట. ఈ వాద్యాలు దానివల్ల మనము శారీరకంతోనూ, ఆత్మతోనూ, మన తర్వాత మనసుతోనూ, శరీరముతోనూ ప్రభుని ఆరాధించాలి. ఈ మూడు వాద్యాల ఉద్దేశం అదే ఉంటుంది. అందుకనే దేవుడు వీటిని ఇచ్చాడు. శరీరంతో కూడా ప్రభుని ఆరాధించాలి, ఆత్మతో ప్రభుని ఆరాధించాలి, మనసుతో ఆరాధించాలి అనేది ఈ మూడింటి ద్వారా ప్రభుని మనం ఆరాధించాలి అని దేవుడు వీటిని మనకి ఇచ్చుంటున్నాడు. ఆరాధన అనే ప్రక్రియ ఒక స్థలముతో పరిమితం కాకూడదు. ఆరాధన ప్రక్రియ కొంతమంది మనుషులకి ఏది పరిమితం కాకూడదు. ఆరాధనకు వచ్చాము మనము అందరము కూడా ఆరాధన చేయాలి. సమయం లేకపోతే 2 నిమిషాలు టైం ఇస్తారు కదా, అప్పుడు మన మనసులోనైనా ప్రభువుని ఆరాధన చేయాల్సిన వారం వింటున్నాం. సరే, మీకు ఒక మాట చెప్తాను. ఎవడో నాబోటివాడు ఒక గుర్రాన్ని పెంచుకున్నాడంట. దానికి కొన్ని పదాలు నేర్పాడు. ఏంటి ఆ పదాలంటే 3 పదాలు. ఒక మాట దాన్ని ఏమనాలంటే ప్రైజ్ లార్డ్ అని నేర్పాడు. ప్రైజ్ లార్డ్ అంటే గుర్రం ఏం చేస్తుంటే అతని దగ్గరికి వచ్చి వంగుతుంది, అతడు ఎక్కుతాడనమాట. అతడు ఎక్కిన తర్వాత ఏమనాలి, దేవునికి స్తోత్రం అనాలి. రెండవ మాట అది చిన్నగా నడవడం ప్రారంభిస్తుంది అన్నమాట. మూడోదిగా మనం కొంచెం స్పీడ్గా పరిగెత్తాలంటే హల్లెలూయా అంటే అది స్పీడ్గా పరిగెత్తుద్ది అనమాట. తర్వాత మాట ఆమేన్ అనగానే అది ఆగిపోద్ది అనమాట. ఈ 4 మాటలు ఆ గుర్రం యజమాని దానికి నేర్పాడు, ప్రాక్టీస్ చేయించాడు. ఈ యొక్క 4 మాటలు కూడా ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఈ 4 మాటలు నేర్పాడు. ఇప్పుడు ఒక అతను ఏం చేస్తాడు, ఈ గుర్రాన్ని నేను కొనుక్కుంటాను, ఇది బాగా ఉంది, నీకు డబ్బులు ఇస్తాను, ఆ గుర్రాన్ని నాకు అమ్మేయి అన్నాడంటే. ఆ గుర్రం యజమాని ఏం చెప్పాడంటే, దీన్ని కొనుక్కోవాలంటే 4 మాటలు నేర్చుకోవాలి నువ్వు అన్నాడండి. ఏం మాటలు అంటే ప్రైజ్ లార్డ్ అనాలి, దేవునికి స్తోత్రం అనాలి, హల్లెలూయా అనాలి, ఆమేన్ అనాలి. ఈ 4 మాటలుగా నువ్వు నేర్చుకుంటే గుర్రాన్ని కొనుక్కెళ్ళచ్చు. నాకు కూడా డబ్బు కావాలి కనుక నేను ఈ గుర్రాన్ని నీకు అమ్ముతాను అన్నాడంట. అయితే ఇక్కడ ఇతను సరే ఈ మాటలు నాకు బాగా తెలుసాయా, నేను అంటాను, పర్లేదు నీ గుర్రాన్ని నాకు ఇచ్చేయమని కొనుక్కున్నాడు. డబ్బు ఇచ్చాడు, గుర్రాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే ఇతను ఎప్పుడెప్పుడు గుర్రాన్ని ఎక్కి స్వారీ చేద్దామా అని ఆలోచనలో ఉండి ఒక దినాన ముహూర్తం పెట్టుకున్నాడు. గుర్రం దగ్గరికి వెళ్ళాడు, ప్రైజ్ లార్డ్ అన్నాడు. గుర్రం వచ్చింది, వంగింది, ఎక్కాడు. ఎక్కిన తర్వాత రెండవ మాట, ఇది కొంచెం నడిస్తే బాగుంటుంది కదా అని దేవునికి స్తోత్రం అన్నాడు. అది చిన్నగా నడవటం ప్రారంభించింది. ఇక మూడోది ఇది కాదు, స్పీడ్గా పరిగెత్తే బాగుంటుంది అనుకున్నాడు. హల్లెలూయా అన్నాడు.
హల్లిలోయ అనగానే గుర్రం ఇక పరిగెత్తడం ప్రారంభించింది. అది గుట్టలు చెట్లు దాటుకుంటూ పరిగెత్తుంది. ఇతను భయపడి తర్వాత మాట మర్చిపోయాడు అంటాం. ఆమెననే మాట మర్చిపోయాడు. ఈ గుర్రము చెట్లు గుట్టలు ఎక్కుతుంది, చివర కొండలు లోయల్లో కూడా పోతుంది. ఇక దాటితే అది చివర పెద్ద లోయ. ఆ లోయలో పడితే గుర్రము బతుకుదు, ఇతను బతకడు. అందుకని ఇతనికి ఈ మాట గుర్తుకు రావట్లేదు. రాకపోతే అనకపోతే అక్కడికి పోయినాక ప్రభువా అన్నాడు. అంటే అప్పుడు గుర్తు వచ్చింది, ఆమేన్ అన్నాడు. ఆ ఒడ్డుకి వెళ్ళి చివరికి వెళ్ళి గుర్రం అట్ట ఆగిపోయింది. గుర్రం ఆగిపోయిన తర్వాత ఏమైపోయింది, సంతోషం వచ్చేసింది అనమాట. గుర్రం ఆగింది, సంతోషం, ప్రాణం కాపాడింది అనుకున్నాడు. అల్లి లోయ అన్నాడు సంతోషంలో. అది ఎగిరి దూకింది ఈ లోయలో. ఆడు చనిపోయాడు, గుర్రము చనిపోయింది, ఇద్దరు చనిపోయారు అన్నమాట. అలాగా మనము ఆరాధన చేయకూడదు. అది ఒక తరబీదు పొందింది, ఆ భాషలో తరబీదు పొందిన గుర్రం కనుక దానికి అలవాటు పడిపోయింది. శిక్షణ పొందింది కనుక క్రైస్తవ సంఘాల్లో ఎలాంటి పదాలకు అర్థం లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఒక మందిరం, ఒక మాట చూద్దాము. మన అనుభవం లేనిది ఏదైతే మన అనుభవంలో లేదో దాన్ని మనము అనుభవంలో లేదని ఆరాధనలో ఉండకూడదు. అనుభవంలో లేని దానితో నువ్వు ఆరాధన చేయకూడదు. నీవు ఆరాధించలేనిది నీ అనుభవంలో లేనిదాన్ని నీ ఆరాధనలో కనబడటానికి లేదండి. ఏదైతే విషయమో పట్టుకొని ఆరాధిస్తున్నావో అది నీకు అర్థం అవ్వాలి. అర్థమైంది నీ అనుభవంలోనికి రావాలి. నీ అనుభవంలోకి వచ్చింది నిన్ను ఆనందింపజేయాలి. దానిలో నుంచి వచ్చే ఆరాధన అలాంటి అది ఉన్నతమైన ఆరాధన ఉంటుంది. అటువంటి ఆరాధన దేవునికి భలే ఇష్టం అంట. దేవుడు ఆనందపడిపోతాడు, నా బిడ్డలు ఇలాగా ఆరాధన చేయగలుగుతున్నారని. విలియం టెంపుల్ అనే ఒక వ్యక్తి ఈ ఆరాధన గురించి ఒక 4 మాటలు చెప్పాడు. అవి మీకు గుర్తు చేస్తాను. ఒక మంచి మాటలు ఆరాధన గురించి చెప్పాడు. ఏంటంటే మొదటిది, ఆరాధించడం అంటే దేవుని పరిశుద్ధతను చూసి మన మనసాక్షిలో మేల్కొల్పబడి ప్రభుని ఆరాధించాలంట. ఏంటిది ఆరాధించటం అంటే? దేవుని పరిశుద్ధతను చూసి మన మనసాక్షిలో మేల్కొల్పం రావటం. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, 6వ అధ్యాయంలో ఏముంటుంది అక్కడ? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములతో ప్రభుని ఆరాధిస్తుంటారు దేవదూతలు. అలాగా అక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. యెషయా కూడా అలాగే వాళ్ళతోటి గుంపులో కలిసి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనలేదు. అక్కడ అన్నాడా యెషయా? అనలేదు. 5వ వచనం చదవండి, చదివితే 5వ వచనంలో, అయ్యో అపవిత్రములు గల పెదవులు గలవాడును, అపవిత్రములు కలిగిన ప్రజల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసి తిని అయ్యో అంటున్నాడు. వాళ్ళ దూతలు అంటున్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఈయన వాళ్ళతో కలిపి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటలేదు. అయ్యో నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నేను నివసించుతున్నాను అంటాడు. అది ఆరాధన. దేవుని సన్నిధిలో నీ హృదయము పగిలిపోవాలి. ఆయన అంటాడు దేవుని సన్నిధిలో పగిలిపోతున్నాడు. ఇది ఆరాధన అనేది. దేవుని పరిశుద్ధ వెలుగులో మన మనసాక్షి మేలుకొల్పు వచ్చి దేవుని సన్నిధిలో పగిలిపోవాలి. అప్పుడు వచ్చేది ఆరాధన ఉంటుంది. ఒక పాట ఉంది. ఏం పాట అంటే నాకు రాదు కానీ నేను పెద్దగా పాటలు పాడలేను కానీ, నీ చేతిలో రొట్టెను నేను ఇరువుము యేసయ్యా. నీ చేతిలో రొట్టె ఇరిస్తే కదా
ఆ యొక్క రొట్టె మనకు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు చేతిలో పెట్టారు కదా. యేసు ప్రభు చేతిలో పెడితే అది ఎంతమంది ఆహారం అసలు? ఒక్క పిల్లోడ ఆహారం, ఒక్కడిదే ఆహారం. ఎందుకంటే వాళ్ళ తల్లి 5,000 మందికి కట్టి వాడికి పంపించలేదుగా, ఒక్కడే ఆహారమే. అది ఎప్పుడైతే ఆ ప్రభు చేతిలో పెట్టాడో, ప్రభు దాన్ని విరిచాడో 5,000 మంది కడుపులు నింపేసిందంట కదా. అది దేవుని యొక్క గొప్పతనం. ఇక్కడ 5,000 మందికి అది భోజనమై ఉంటుంది. ఆరాధన ప్రక్రియలో పగిలిపోవడం నేర్చుకోవాలి. ఆయన పరిశుద్ధపు వెలుగులో మన మనసాక్షి మేల్కొల్పబడాలి. ఆయన సన్నిధిలో మనం పగిలిపోవాలి. చూసారా మీరు, 20 మేఘము కురవలేదంట, దున్నని పొలము అది పంట నీయలేదు. మేఘము ఇరవబడినప్పుడే వర్షం అక్కడ మనకు కురుస్తుంది. పొలము దున్నితేనే, బాగా సేద్యం చేస్తే అది బాగా పంటనిస్తుంది. అలాగే మనము కూడా ప్రభువు యొక్క, ఇక్కడ మనం చూస్తాం, నేల పండాలంటే అది పగలాల్సిందే, అది మేఘం కురవాలంటే అది విరవబడాల్సిందే. అలాగే మనము ప్రభువు చేతిలో పగిలిపోవాలి. మన హృదయము పగిలి దానిలో నుంచి వచ్చే ఆరాధన దేవునికి ఎంత ఇష్టమైన ఆరాధనో అదే మనం చూస్తాం. రెండోది మనం చూసినట్టే, ఆరాధన అంటే దేవుని సౌందర్యమును చూసి మన మనసు పవిత్రపరచబడితేనే దానిలో నుంచి వచ్చిందంట ఆరాధన. దేవుని సౌందర్యమును చూసి మన మనసు పవిత్రపరచబడాలి, అది ఆరాధన ఉంటుంది. దేవుని సౌందర్యమును చూసి మన ఊహలో, మన మనసులో కడగబడిపోవాలి, అప్పుడు ఆరాధన పుడుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. 1వ అధ్యాయము 13వ వచనం. అతను పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార ప్రవాహ జలముల ధ్వని వలె నుండెను. చాలు. ఇక్కడ చూస్తే ఈ వచనాలు మనం గమనిస్తే, అపోస్తలుడైన యోహాను దేవుని సౌందర్యాన్ని చూస్తున్నాడు. అతని తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలివని ఉన్నాయంట. పాదముల వరకు దిగుతున్న వస్త్రము ఉందంట. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడట. అతని నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. అతని నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెళుతున్నదంట. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉన్నది అంటాడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. ఆయన సూర్యకాంతి 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి బయలువెళుచుండు. ఆయన ముఖములో మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను కనబడుతుందంట. చూసిన యోహాను చూడగానే చచ్చిన వాని వలె
ఆయన పాదముల యొద్ద పడి తిని అంటాడు. అంటే ఒకప్పుడు ఈ యోహాను యేసు ప్రభు వారి రొమ్మును ఆనుకున్నాడు కదా, రొమ్మును ఆనుకొని పెరిగాడు ఆయన జీవించినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన చూడటానికే భయపడి చచ్చిన వారిని వల్ల ఆయన పాదముల మీద పడిపోయాడంట. ఆరాధనలో ఈ అనుభవాలు మనకు ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, కానీ దేవుణ్ణి హెచ్చించి మనం తగ్గించబడి ప్రభువుని మనం ఆరాధన చేయాలి. ఆయన రొమ్మును తలబెట్టుకొని ధైర్యంగా ఉన్నటువంటి యోహాను, యేసు ప్రభుని ప్రేమించిన యోహాను, యేసు రొమ్మున ఆనుకొని బ్రతికిన యోహాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో నేను చూడగానే చచ్చిన వాని వలె అతని పాదముల మీద పడి తిని. ఇదండి వర్షిప్ అంటే, చచ్చిన వాని వలె అతని పాదముల మీద పడి తిని అంటాడు. పవిత్రపరచబడాడు. ఆయన గంభీరత్వం, ఆయన భీకరత్వం కనబడగానే ఆయన పాదముల మీద పడిపోయాడు. ఆరాధన పాదముల మీద పడేవారిని కాదు, కానీ ఆయన పరిశుద్ధతను చూసి మన మనసాక్షి మేల్కొల్పబడి ఆయన సౌందర్యాన్ని చూసిన మన మనస్సు పవిత్రపరచబడాలి. అందులో నుంచి పుడుతుంది ఆరాధన అనేది మనం చూడాలి. మూడో మాట, దేవుని వాక్యము మన మనసులో పుట్టించేది ఆరాధన ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఎజ్రా ఎత్తైన స్థలంలో నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. ఇప్పగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఇది ఇంత ఆరాధన వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యజ్ఞ అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడంట. ఒక ఎత్తైన స్థలంలో ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన ఏమన్నాడో, మహాదేవునికి ముగించేటప్పుడు మహాదేవునికి స్తోత్రం అనగానే అందరూ కూడా సాగిలపడి దండం పెడుతున్నారంట, దేవుని ఆరాధిస్తున్నారు. అలాంటి ఆరాధన దేవుడు మనకి ఇవ్వాలి. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటింది. మనము సాగిలపడి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మనము ప్రభువుని హెచ్చిస్తూ మనం ఆరాధన చేయాలి. ఆయన కొనియాడటం అది ఈ దినాల్లో అది లేదు కదా, తగ్గించుకునేది లేదు, ఆయన కొనియాడటము లేదు అనేది మనం చూస్తాం. ఇక్కడ ఆరాధిస్తున్నామని ఆరాధన అంటే ఆరాధన అయిపోదు అనుకున్నాం కదా. వాళ్ళు అంటారు, తండ్రి నీకే ఆరాధన అని. ఈ మాటలతో ఆరాధన అయిపోదు, కానీ ఆయన్ని మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించి మనం ప్రభుని ఆరాధించాలి. 4వ మాట, ఆరాధన అంటే దేవుని చిత్తానికి మన చిత్తము ఆ యొక్క రెండు కూడా కలిసి ప్రభుని ఆరాధించాలంట కదా. దేవుడు అలాగా యేసు ప్రభు ఆరాధించాడు కదా. గెత్సెమనే తోటలో, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నా చిత్తాలు ఏమి కూడా నా దగ్గర లేవు, నీ చిత్తమే జరుగును. ఎప్పుడైతే చెప్పామో మన ఇష్టాలు మనలో అవన్నీ కూడా తీసేసుకొని ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకొని మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి అనేది చూస్తున్నాం. ఈ నలుగురితో కొంతమంది అంటారు, నలుగురితో ఏమో అంటారు కదా సామెత, నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా అందరూ ఆరాధిస్తున్నారు, నేను కూడా ఆరాధిస్తున్నాను అన్నట్టుగా కాదు. కానీ మనము ఈ విధంగా ఆరాధించాల్సిన వారంగా ఉంటున్నాం అనేది చూడాలి. అందరితో పాటు ఏదో చెప్పడం కాదు, కానీ యేసయ్య స్వారూప్యంలోనికి మనం ఎందుకు రాలేకపోతున్నాము?
ఆరాధన ప్రయోజనాలు మనం ఎందుకు పొందలేకపోతున్నామో అంటే మన ఆరాధనలో దేవుని సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నాం. అందుకనే ఆయన స్వారూప్యంలోనికి మార్చబడలేకపోతున్నాం. ఆయన సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నాం అనేది గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ దేవుడిని చూసి మన మనసాక్షి మేలుకొల్పబడాలి. దేవుని సౌందర్యంను చూసి మన మనసు పవిత్రపరచబడాలి. దేవుని వాక్యము చేత మన మనసు నింపబడాలి. దేవుని వాక్యముతో మన మనసు నింపబడాలి. దేవుని చిత్తానికి మన చిత్తము అనుసంధానం అవ్వాలి. అప్పుడే మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైన ఆరాధన ఉంటుందనేది మనం చూస్తున్నాం. దేవుని వ్యక్తిత్వం తెలిసి ఎరిగి మనం ఆరాధన చేయాలి. దేవుని సుగుణాలు తెలిసి మనం ప్రభుని ఆరాధన చేయాలి. దేవుని కార్యాలు తెలిసి ఆరాధన చేయాలి. దేవుని ప్రణాళికలు తెలిసి ఆయన్ను పొగుడుతూ ఆరాధన చేయాలి కదా. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, వధింపబడిన గొర్రెపిల్ల నీకోసము నా కోసము మనందరి కోసము కూడా వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు. మనం ఆయన ఆరాధించాలి. యోహాను అంటాడు కదా, బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, నీ పాపము నా పాపము మనందరి పాపము ఆయన మోసుకొని